అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సునీల్ కుమార్ జంగాల, గ్యాస్ట్రోంట్రాలజిస్ట్, సాయిరామ్ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్, ఖమ్మం. ఈ కోవిడ్ సీజన్లో మనం అనుభవిస్తున్న టార్చర్లో ఒక మంచి విషయం ఏంటంటే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత చాలామంది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తున్నారు వెంటనే. అది చాలా శుభ పరిణామం. బట్ ఒక 10-20% ఆఫ్ పేషెంట్స్లో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ఆరోగ్య సమస్యలనే లాంగ్ కోవిడ్ అనే పేరుతో పిలుస్తున్నారు. సో ఈ వీడియోలో మనం కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ఆరోగ్య సమస్యల్ని ఎలా అధిగమించాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి చిట్కాలు పాటించాలి అనే విషయాల్ని డిస్కస్ చేద్దాం. ఫర్ దిస్ ఐ టుక్ డేటా ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ అండ్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అమెరికా. అండ్ ఈ మధ్య రీసెంట్గా యూనియన్ హెల్త్ మినిస్ట్రీ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. ఆ గైడ్లైన్స్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ వీడియో తయారు చేయడం జరిగింది. సో లాంగ్ కోవిడ్లో మోస్ట్ కామన్గా వచ్చే సిమ్టమ్ ఏంటంటే భయంకరమైన నీరసం, క్రిప్లింగ్ ఫెటిగ్ అంటాం. సో చాలా నీరసం ఉంటుంది డాక్టర్ గారు అని చెప్తున్నారు. ఈ నీరసం దేనివల్ల అంటే ఆకలి తక్కువ ఉండటం వల్ల. అండ్ ఆకలి తక్కువ ఉండడం వల్ల తక్కువ తింటున్నారు, నీరసం వస్తుంది, అండ్ బరువు కూడా చాలా తగ్గిపోతున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే హై క్యాలరీ డైట్. సో హై క్యాలరీ డైట్ తీసుకుంటే కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి. ఒక ముఖ్యమైన విషయం, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ పంచ్ లైన్. డైలీ 5 to 6 times ఫుడ్ తీసుకోవాలి. అంటే భోజనమే చేయాలని రూల్ ఏం లేదు, ఏదైనా సరే లైక్ స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా కూడా 5 to 6 times మన నోట్లోకి వెళ్ళేలా చూసుకోండి. అది ఇంపార్టెంట్. చాలామంది అడుగుతున్నారు, సార్ 2-3 సార్లు తినడానికే చచ్చిపోతున్నాం, ఆకలి లేదు, 5 to 6 times ఎలా తినాలి అని అడుగుతారు. సో ఇట్స్ ఎ నార్మల్ డౌట్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ 3 times లార్జ్ మీల్స్ తీసుకుంటాం మనం ఎవరైనా కూడా. ఇన్ బిట్వీన్ మీల్స్ స్నాక్స్ యాడ్ చేయండి 2 to 3 times. ఇట్ కమ్స్ టు 5 to 6 times. సో మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటే హై క్యాలరీ డైట్ ఆర్ క్యాలరీ డెన్స్ డైట్, ప్రోటీన్ రిచ్ డైట్ అండ్ న్యూట్రియంట్ రిచ్ డైట్ తీసుకోవాలి. హై క్యాలరీ డైట్ అనే విషయాన్ని పదే ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కోవిడ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 10 days ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయిన తర్వాత చూడండి వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది. దాదాపు చిక్కి శల్యం అయిపోతున్నారు, ఫిజికల్గా అండ్ ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా పాపం. సో హై క్యాలరీ డైట్ తీసుకుంటే వాళ్ళు లూజ్ అయిన క్యాలరీస్ అన్ని తిరిగి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ కానీ చపాతీ కానీ తింటున్నారు అనుకోండి, కర్రీస్తో పాటు గీ యాడ్ చేయండి. గీ యాడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 1 to 2 teaspoon ఆఫ్ గీ తీసుకుంటే మీ క్యాలరీస్ పెరుగుతాయి అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది గీ వల్ల. అండ్ కర్రీస్లో లైక్ క్యాలరీస్ ఎక్కువ ఉండే కూరలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బంగాళదుంప అంటే పొటాటోస్, స్వీట్ పొటాటోస్ అంటే చిలకడ దుంపలతో క్యాలరీస్ బాగా పెరుగుతాయి అండ్ మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు పోహా కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ ఇవి తీసుకున్నప్పుడు దోశకి పన్నీర్ యాడ్ చేశారనుకోండి, పన్నీర్ దోశ అవుతుంది. సో క్యాలరీస్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇలాంటి చిన్న చిట్కాలు పాటించాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ తాగే అలవాటు ఉందనుకోండి, మిల్క్ విత్ ఓట్స్ తీసుకున్నా కూడా మిల్క్కి ఫర్ ఎగ్జాంపుల్ బఫెలో మిల్క్ కానీ కౌ మిల్క్ కానీ 1 glass తాగేటప్పుడు దానికి స్కిమ్డ్ మిల్క్ పౌడర్ అని దొరుకుతుంది. సో మిల్క్కి మిల్క్ పౌడర్ యాడ్ చేయండి. 1 to 2 teaspoon ఆఫ్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తే చాలా చిన్న చిట్కా, ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ క్యాలరీస్ బాగా పెరుగుతాయి. మిల్క్కి మిల్క్ పౌడర్ యాడ్ చేస్తే మీ క్యాలరీస్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో దిస్ సింపుల్ పాయింట్ ఐ హావ్ టేకెన్ ఫ్రమ్ బ్రిటిష్ న్యూట్రిషన్ జర్నల్. నెక్స్ట్ థింగ్ ఈస్ ప్రోటీన్ రిచ్ డైట్. ప్రోటీన్స్ అంటే తెలుగులో మాంసకృతులు అంటారు. మాంసకృతులు ఎక్కువగా తీసుకుంటే మన బాడీకి చాలా అవసరం. సో నెక్స్ట్ ఈస్ ప్రోటీన్ రిచ్ డైట్. ప్రోటీన్స్ అంటే మాంసకృతులు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోడ నిలబడడానికి ఇటుకలు అవసరం, అలాగే మన బాడీ నిలబడటానికి ప్రోటీన్స్ అనేవి చాలా అవసరం. సో అందుకే ప్రోటీన్స్ని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ అని అంటారు. సో ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 to 70 kgs ఉన్న మనిషి ఉన్నాడు అనుకోండి, డైలీ 60 to 70 grams ఆఫ్ ప్రోటీన్స్ అవసరం. బట్ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దురదృష్టవశాత్తు ఇండియాలో ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువ. ఒక యావరేజ్ ఇండియన్ డైలీ 10 to 30 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటాడు, అంటే సగం కంటే తక్కువ తీసుకుంటున్నాం. సో దానివల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అండ్ ఫిట్నెస్ తగ్గిపోతుంది. సో హౌ టు ఇంప్రూవ్ అవర్ ప్రోటీన్ ఇన్ ద డైట్? నాన్ వెజిటేరియన్స్కి సింపుల్గా చాలా ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బాయిల్డ్ ఎగ్స్ తిన్నారనుకోండి, డైలీ 4 to 5 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటే ప్రోటీన్ క్వాంటిటీ బాగా పెరుగుతుంది. చికెన్ తీసుకోవచ్చు, మటన్ తీసుకోవచ్చు, లేదా ఫిష్ తీసుకోవచ్చు. ఫిష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫిష్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒక కోవిడ్ డిసీజ్ వచ్చిన పేషెంట్కి ఆ కరోనా వైరస్ ఎంత హార్మ్ చేస్తుందో ఆ పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ కూడా అంతే హార్మ్ చేస్తుంది. సో ఈ ఇమ్యూనిటీ వల్ల జరిగే డ్యామేజ్ని omega-3 యాసిడ్స్ అనేవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఆ డ్యామేజ్ని తగ్గిస్తాయి. సో ఫిష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
అలాగని వెజిటేరియన్స్ ఏమీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వెజిటేరియన్స్ కూడా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆప్షన్స్ అంటే పల్సెస్ అండ్ లెగ్యూమ్స్ అంటాం. పల్స్ అంటే కందిపప్పు, శనగపప్పు, వేరుశనగపప్పు, పెసరపప్పు ఇలాంటివి అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు దోశ తీసుకుంటున్నారనుకోండి, మినప దోశ బదులు పెసరట్టు తీసుకుంటే పెసరట్టులో ఇంకా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఆ పెసరట్టుకి పన్నీర్ యాడ్ చేశారనుకోండి, దోశ విత్ పనీర్ ఆర్ పెసరట్టు విత్ పనీర్, మీ ప్రోటీన్స్ పెరుగుతాయి అండ్ క్యాలరీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ ప్రోటీన్ ఇంటేక్ అంటే ఫర్ వెజిటేరియన్స్ ఇంకా వేరుశనగ పప్పు తీసుకోవచ్చు, ఇంకా నట్స్ తీసుకోవచ్చు, ఇంకా పంప్కిన్ సీడ్స్ అండ్ వాటర్ మెలాన్ సీడ్స్. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది మీకు. పంప్కిన్ సీడ్స్ అండ్ వాటర్ మెలాన్ సీడ్స్లో దాదాపు చికెన్ అండ్ మటన్లో ఉండే అంత ప్రోటీన్ క్వాంటిటీ ఉంటుంది. నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ సిజేమ్ సీడ్స్ అంటే నువ్వుల్లో ఒక ఇంపార్టెంట్ ప్రోటీన్ ఏంటంటే గ్లైసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. గ్లైసిన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కరోనా వైరస్ మన బాడీలో మల్టిప్లై అవుతున్నప్పుడు గ్లైసిన్ అనే ప్రోటీన్ని, అమైనో యాసిడ్ని యూటిలైజ్ చేసుకుంటుంది. దానివల్ల మన బాడీలో గ్లైసిన్ అనే అమైనో యాసిడ్ డెఫిషియన్సీ అవుతుంది. సో మనం వైరస్తో ఎఫెక్టివ్గా ఫైట్ చేయాలంటే మన బాడీలో సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ గ్లైసిన్ ఉండాలి. నువ్వుల్ని జాగ్రత్తతో కలిపి ఉండలాగా తీసుకోవచ్చు, లేదా తెలగపిండి అంటారు, నువ్వుల్ని పొడి చేసి తెలగపిండిలాగా చేసుకొని తింటూ ఉంటారు. ఇంకా మిడ్ డే స్నాక్స్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకుంటుంటారు. డ్రై ఫ్రూట్స్ని పీసెస్ లాగా చేసి జాగ్రీ అంటే బెల్లం కలిపేసి లడ్డులాగా చేసి తీసుకోవచ్చు. మిడ్ మీల్ స్నాక్స్ అంటారు వాటిని. ఇంకా లేదా డ్రై ఫ్రూట్ పౌడర్ని మిల్క్ షేక్స్ తాగుతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఐస్ క్రీమ్ యాడ్ చేసి డ్రై ఫ్రూట్ పౌడర్ని యాడ్ చేయండి దానికి. డ్రై ఫ్రూట్ పౌడర్ అంటే ఎలా తయారు చేస్తారు అది? ఫర్ ఎగ్జాంపుల్ రోస్టెడ్ ఆల్మండ్, రోస్టెడ్ క్యాష్యూ, ఇంకా పిస్తా, వాల్నట్, అవకాడో వీటినన్నిటిని పౌడర్ చేసి దానికి కొంత మిల్క్ పౌడర్ యాడ్ చేయండి. అరౌండ్ 1/5 క్వాంటిటీ ఆఫ్ మిల్క్ పౌడర్ అండ్ 4/5 క్వాంటిటీ ఆఫ్ డ్రై ఫ్రూట్ పౌడర్ యాడ్ చేసి ఒక మంచి మిక్చర్ తయారవుతుంది. దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటే మిల్క్ షేక్స్లో కానీ కర్రీస్లో కానీ యాడ్ చేసుకుంటే మీ ప్రోటీన్ ఇంటేక్ పెరుగుతుంది. ఇంకా కొంతమంది గోధుమ పిండి స్వీట్ తింటారు, ఆ గోధుమ పిండి స్వీట్కి యూ కెన్ యాడ్ నట్స్ పీసెస్. కొంతమంది రోస్టెడ్ చెన్నా తింటారు, దాంట్లో కూడా చాలా మంచి క్యాలరీస్ ఉంటాయి. సో ఈ విధంగా ఈ చిన్న చిట్కాలతో మనం ప్రోటీన్ క్వాంటిటీని పెంచుకోవాలి. నెక్స్ట్ న్యూట్రియంట్ రిచ్ డైట్. న్యూట్రియంట్ రిచ్ డైట్ అంటే ఇమ్యూనిటీ బూస్టర్ డైట్ అంటాం. ఇప్పుడు అందరూ నెట్లో సెర్చ్ చేస్తుంటారు ఇమ్యూనిటీ పెంచే డైట్ ఏంటి అని. ఇమ్యూనిటీ పెంచే డైట్ అంటే ఏ డైట్లో అయితే వైటమిన్ ఏ, సి, డి, ఈ, సెలీనియం అండ్ జింక్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయో వాటిని న్యూట్రియంట్ రిచ్ డైట్ అంటారు. అండ్ అవి ఇమ్యూనిటీని పెంచుతాయి. సో ఈ ఇమ్యూనిటీ పెంచే డైట్ ఏంటి? మెయిన్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. కామన్గా దొరికే ఫ్రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, గోవా, బనానా, పపాయ, పైనాపిల్, సపోటా అన్నిట్లలో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇంకా సిట్రస్ ఫ్రూట్స్ ఆరెంజ్ కానీ బత్తాయి కానీ తీసుకుంటే వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ సి ఇంకా గూస్బెర్రీస్ అంటాం కదా, ఆమ్లా అంటే ఉసిరికాయలు, దాంట్లో కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ నేరేడు పళ్ళలో కూడా చాలా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఇలాంటి ఫ్రూట్స్ అన్ని డైలీ అట్లీస్ట్ 2 టైమ్స్ తీసుకుంటే మీకు కావాల్సిన న్యూట్రియంట్స్ దొరుకుతాయి అండ్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అన్నట్టు. వెజిటబుల్స్ విషయానికి వస్తే టేక్ కలర్డ్ వెజిటబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, బీట్రూట్, దీంట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇంకా కాలీఫ్లవర్, క్యాబేజ్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు అన్నింటిలో కూడా న్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉంటాయి. నెక్స్ట్ ఈ న్యూట్రియంట్స్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నట్స్లో కూడా బాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంప్కిన్ సీడ్స్ తీసుకున్నారనుకోండి, పంప్కిన్ సీడ్స్ ఆర్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ జింక్. సో ఇది న్యూట్రియంట్ రిచ్ డైట్ తీసుకునే విధానం. నెక్స్ట్ చాలామంది టేస్ట్ అండ్ స్మెల్ బాగా తగ్గిపోయి మాకు తినబుద్ధి కావట్లేదని చెప్తున్నారు. సో టేస్ట్ అండ్ స్మెల్ని ఇంప్రూవ్ చేయాలంటే స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ వల్ల 2 ఉపయోగాలు, ఒకటి టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది, స్మెల్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఇట్ హ్యాస్ ఇమ్యూనిటీ ఇంక్రీజింగ్ ప్రాపర్టీస్ అన్నట్టు, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఎలాంటి స్పైసెస్ వాడాలి? పసుపు, అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి ఇలాంటివన్నీ వాడుకోవచ్చు. సో పసుపు లాస్ట్ వీడియోలో చెప్పాను నేను టర్మరిక్ మిల్క్ అంటాం, అంటే గోల్డెన్ మిల్క్ అంటాం. లాస్ట్ వీడియోలో చూస్తే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తాగాలనేది తెలుస్తుంది మీకు. నెక్స్ట్ అల్లం టీ. సింపుల్ అల్లం టీ అంటే చాలా సింపుల్, అది జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని బాయిల్ చేసి దాంట్లో 2 అల్లం ముక్కలు వేస్తే అదే అల్లం టీ అవుతుంది. నెక్స్ట్ మిరియాల పొడి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 to 5 మిరియపు గింజలు తీసుకొని గ్లాస్ వాటర్లో బాయిల్ చేసి దానికి హనీ కలుపుకొని తాగొచ్చు. సో వీటితోటి మనకు టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకా టేస్ట్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఫుడ్కి యాడ్ సమ్ యాలకులు కానీ, లవంగాలు కానీ, దాల్చిన చెక్క కానీ ఇలాంటివి యాడ్ చేస్తే ఆ ఫుడ్కి ఒక టేస్ట్ పెరుగుతుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా పెరుగుతాయి అన్నట్టు. సో లాంగ్ కోవిడ్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలామంది డీహైడ్రేషన్లో ఉంటున్నారు, గొంతు తడారిపోయి ఉంటుంది. సో దీనికి వాటర్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 9 to 12 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవడం బెటర్. ఒకవేళ వాటర్ అంతా తాగలేకపోయారనుకోండి, అదర్ ఫార్మ్స్ ఆఫ్ లిక్విడ్స్ లైక్ కోకోనట్ వాటర్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ, లెమన్ షర్బత్ కానీ అలాంటి లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే
టీ అండ్ కాఫీ పెంచకూడదు. టీ అండ్ కాఫీ ఎక్కువ తీసుకొని మేము లిక్విడ్స్ తీసుకున్నామని మాత్రం అనుకోకూడదు. బెటర్ టు అవాయిడ్ టీ అండ్ కాఫీ, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి అవాయిడ్ చేయడం మంచిది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే బ్రీతింగ్. చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, నడిస్తే ఆయాసం వస్తుంది, మెట్లెక్కితే ఆయాసం వస్తుంది, స్నానం చేస్తే ఆయాసం వస్తుంది, ఈవెన్ మాట్లాడుతుంటే తింటుంటే కూడా ఆయాసం వస్తుందని చెప్తున్నారు. సో ఈ ఆయాసం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకండి. ఒకవేళ ప్యానిక్ అవుతే ఆయాసం ఎక్కువ అవుతుంది. ప్యానిక్ అవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, టేక్ అ బ్రేక్ తీసుకొని కూర్చొని కొన్ని బ్రీతింగ్ పొజిషన్స్ అని ఉంటాయి, చెప్తాను. ఒక 4-5 బ్రీతింగ్ పొజిషన్స్ ఉంటాయి. ఆ బ్రీతింగ్ పొజిషన్లో కూర్చొని రిలాక్స్ అవ్వండి. బ్రీతింగ్ పొజిషన్ ఏంటంటే, మీకు ఆయాసం వచ్చినప్పుడు జస్ట్ ఇలా చైర్ ఉంటే చైర్లో కూర్చొని ముందుకు వంగి మీ ఎల్బోస్ రెండు మీ నీ జాయింట్స్ మీద పెట్టుకొని కూర్చుంటే రిలాక్స్గా ఉంటుంది, బ్రీతింగ్ బాగా తీసుకోవచ్చు. అదొక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే సిట్టింగ్ అండ్ లీనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టేబుల్. మీరు కుర్చీలో కూర్చొని టేబుల్ పైకి లీన్ అయ్యి మీ తల అండ్ షోల్డర్స్ టేబుల్ పైన పెట్టుకొని కుషన్స్ పెట్టుకొని కూడా పడుకొని రిలాక్స్ అయిపోయి బ్రీతింగ్ తీసుకోవచ్చు. మీరు ఒకవేళ నిలబడి ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో ఉన్నారు, సో మీ ముందు చైర్ ఉంటే కానీ నిలుచొని మీరు చైర్ పైకి వంగి మీ ఎల్బోస్ రెండు ఆ చైర్ పైన కానీ టేబుల్ పైన కానీ రెస్ట్ తీసుకుంటే అప్పుడు రిలాక్స్ అయిపోయి బ్రీతింగ్ బాగా తీసుకోవచ్చు. మీరు ఎక్కడైనా బయట ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నిల్చొని ఉంటే మీరు గోడకి ఒరిగి ఒక 1 to 2 feet గోడకు దూరంగా నిల్చొని మీ వీపుని గోడ కానించి రిలాక్స్ అయిపోయి బ్రీతింగ్ తీసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద గుడ్ బ్రీతింగ్ పొజిషన్స్. ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే మటుకు లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో ఇలా లెఫ్ట్ వైపు తిరిగి మీ తల కింద, మెడ కింద అండ్ షోల్డర్స్ కింద పిల్లోస్ పెట్టుకొని మీ రైట్ లెగ్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని పడుకుంటే బ్రీతింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్ దీస్ ఇమేజెస్ ఐ విల్ బి గివింగ్ ఇన్ మై వీడియో అండ్ ఆల్ దిస్ డేటా ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్. మీరు కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్లో పోస్ట్ కోవిడ్ రిహాబిలిటేషన్ అని కొడితే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ అదర్ ఎక్సర్సైజ్ కానీ అన్నీ కనబడతాయి, మీరు చూసుకోవచ్చు. బ్రీతింగ్ పొజిషన్స్ కంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రాక్టీస్ సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పైరోమీటర్ అని ఉంటుంది, స్పైరో బాల్స్ అని ఉంటాయి. చిన్న పరికరం, అది చాలా చౌకగా దొరుకుతుంది, అన్ని షాప్స్లో దొరుకుతుంది, మెడికల్ షాప్స్లో. సో ఆ స్పైరోమీటర్లో 3 balls ఉంటాయి. వీ హ్యావ్ టు సక్ ఇన్, మన ఇన్స్పిరేటరీ కెపాసిటీ పెరుగుతుంది దానివల్ల. సక్ చేసినప్పుడు ఫస్ట్ బాల్ లెగుస్తుంది. ఒక 200 kPa ప్రెషర్ ఇస్తే ఫస్ట్ బాల్ లెగుస్తుంది, 400 kPa ప్రెషర్కి సెకండ్ బాల్, 600 kPa ప్రెషర్కి థర్డ్ బాల్ లెగుస్తుంది. సో థర్డ్ బాల్ కూడా లెగిసిన తర్వాత కొంచెం హోల్డ్ చేయగలగాలి, ఒక 2 to 3 seconds హోల్డ్ చేయగలగాలి. దానివల్ల ఇన్స్పిరేటరీ కెపాసిటీ పెరుగుతుంది అన్నట్టు. సో ఎక్స్పిరేటరీ కెపాసిటీ పెరగాలంటే చాలా సింపుల్. మీరు చిన్నప్పుడు ఆడుకునే ఉంటారు, పిల్లలు బెలూన్స్ బ్లో చేసి వదిలేస్తారు కదా, బెలూన్స్ బ్లో చేస్తే రెగ్యులర్గా మీ ఎక్స్పిరేటరీ కెపాసిటీ పెరుగుతుంది, మీ బ్రీతింగ్ మజిల్స్ అన్ని స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటంటే రిలాక్స్ అండ్ టమ్మీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మీరు కూర్చొని రిలాక్స్గా చైర్లో కూర్చొని ఒక చెయ్యి ఛాతి పైన, లెఫ్ట్ హ్యాండ్ ఛాతి పైన పెట్టుకొని రైట్ హ్యాండ్ స్టమక్ పైన పెట్టుకొని ముక్కుతో స్లోగా గాలి తీసుకోండి. ఇలా ముక్కుతో గాలి తీసుకున్నప్పుడు మీ పొట్ట పైన ఉన్న చెయ్యి ఎక్కువ ముందుకు రావాలి. మీకున్న పొట్ట వల్ల కాదు, అది మీరు తీసుకున్న గాలి వల్ల ముందుకు రావాలి. సో దీంతో కూడా మీకు బ్రీతింగ్ కెపాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తర్వాత నెక్స్ట్ కమ్స్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్. ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తే మీ డైలీ రొటీన్ యాక్టివిటీస్కి కెపాసిటీ పెరుగుతుంది. ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేయాలంటే దానికంటే ముందు కొన్ని వార్మప్ ఎక్సర్సైజ్ చేయాలి. వార్మప్ చేయకుండా ఫిట్నెస్ ఎక్సర్సైజ్ ఎప్పుడూ చేయకూడదు. ఈ వార్మప్ ఎక్సర్సైజ్ అనేది 5 to 10 minutes చేయాలి. ముందు 5 to 6 వేరియేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ స్ట్రక్చర్ ఉంటాయి, 2 shoulders ఇలా పైకి ఎత్తి నెక్స్ట్ దించాలి. ఒక 8 to 10 రిపిటేషన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షోల్డర్ సర్కిల్స్ అంటాం, 2 shoulders ఇట్లా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా యాంకిల్ ట్యాప్స్ అని ఉంటాయి, నిలుచొని కాలు ముందుకు పెట్టి మీ యాంకిల్ని ఫ్లోర్కి ట్యాప్ చేయాలి, టో ట్యాప్స్ అంటాం ఇట్లా, లేదా హీల్ ట్యాప్ అంటాం ఇట్లా, మడిమని కూడా కిందికి ట్యాప్ చేయొచ్చు. ఒక 5 to 10 times చేసుకోవాలి. యాంకిల్ రొటేషన్స్ అని ఉంటాయి, యాంకిల్ ఇలా రొటేట్ చేసుకోవాలి ఆల్టర్నేట్ లెగ్స్. సో దీనివల్ల కొంచెం వార్మప్ అవుతుంది మన బాడీ. నెక్స్ట్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఫిట్నెస్ ఎక్సర్సైజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వాకింగ్. కానీ వాకింగ్ అన్నిసార్లు కుదరకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గదిలో ఉన్నారు, బయటికి వెళ్ళి వాకింగ్ చేయలేరు అనుకోండి, ఆన్ ద స్పాట్ మార్చ్ అనేది ఉంటుంది. మీరు నిల్చున్న చోటే నిల్చొని ఆన్ ద స్పాట్ మీ నడుస్తున్నప్పుడు ఎలాగైతే ఒక లెగ్ అండ్ ఆపోజిట్ హ్యాండ్ ఇట్లా పైకి లేపి నడుస్తారు కదా, అలాగే పైకి లేపి నీ జాయింట్ని ఇంకొంచెం ఎక్కువ లేపవచ్చు, ఎందుకంటే మీరు ఆన్ ద స్పాట్ చేస్తున్నారు కాబట్టి. సేమ్ ప్లేస్లో ల్యాండ్ అవ్వండి. మీరు నడుస్తున్నట్టు యాక్షన్ చేయండి, బట్ అదే ప్లేస్లో ఉండండి. దాన్ని ఆన్ ద స్పాట్ మార్చ్ అంటారు. నెక్స్ట్ స్టెప్ అప్స్ అంటాం. మీ ఇంట్లో స్టెయిర్ కేస్ ఉంటే కనుక ఫస్ట్ మెట్టును తీసుకోండి. ఫస్ట్ స్టెప్ని తీసుకొని మెట్టు ఎక్కటం దిగటం డైలీ ఒక 8 to 10 times చేసుకోవచ్చు. 8 to 10 times చేసిన తర్వాత ఫస్ట్ ఒకవేళ లెఫ్ట్ లెగ్ యూజ్ చేస్తే నెక్స్ట్ టైంకి రైట్ లెగ్ యూజ్ చేయండి. సో దీనివల్ల మీ ఫిట్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు.
అండ్ వీటితో పాటు ఫిట్నెస్ ఎక్సర్సైజ్ వాకింగ్ అండ్ జాగింగ్. వాకింగ్ మీరు చేయలేకపోతున్నారు అనుకోండి, వాకింగ్ ఫ్రేమ్స్ అని దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎముకల ఆపరేషన్ అయిన పేషెంట్స్ వాడుతుంటారు కదా, వాకింగ్ ఫ్రేమ్స్ అని ఉంటాయి, ఆర్థోపెడిక్ హాస్పిటల్స్లో దొరుకుతాయి. 5 to 10 minutes డైలీ వాకింగ్ చేయొచ్చు అండ్ 1 to 2 minutes పెంచుకుంటూ పోవాలి రెగ్యులర్గా. సో వాకింగ్ ఎంతసేపు చేయాలని అడుగుతుంటారు. వాకింగ్ ఎంతసేపు చేయాలి? మీకు ఆయాసం వచ్చేంతసేపు చేయాలి. సో వాకింగ్తో ఆయాసం రావట్లేదు సార్, మాకు సరిపోవట్లేదు వాకింగ్ అని అడుగుతారు. ఇఫ్ యు ఆర్ మెడికల్లీ ఫిట్, గో ఫర్ జాగింగ్ అండ్ సైక్లింగ్. ఎక్సర్సైజ్ సైకిల్స్ దొరుకుతాయి కదా, ఇంట్లోనే కూర్చొని సైక్లింగ్ చేయొచ్చు లేదా జాగింగ్ చేయొచ్చు ఇఫ్ యు ఆర్ మెడికల్లీ ఫిట్. నెక్స్ట్ ఈ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ తర్వాత నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి. ఫిట్నెస్ ఎక్సర్సైజ్తో మనకు ఆయాసం వస్తుంది, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్తో ఈ కండరాలు అనేవి బలపడతాయి అన్నట్టు. ఫిట్నెస్ అనేది స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఒక 4 to 5 వేరియేషన్స్ ఉంటాయి. బైసెప్స్ ఎక్సర్సైజ్ అంటాం. స్ట్రైట్గా నిల్చొని రెండు చేతుల్లోకి వెయిట్స్ తీసుకోండి, చాలా చిన్న చిన్న వెయిట్స్ తీసుకోండి. 1 kg డంబెల్స్ అని దొరుకుతాయి ఆన్లైన్లో. సో 2 చేతుల్లోకి వెయిట్స్ తీసుకొని స్ట్రైట్గా నిల్చొని మీ 2 హ్యాండ్స్ని మీ బాడీకి క్లోజ్గా ఉంచుకోండి. సో అప్పర్ పార్ట్ ఆఫ్ యువర్ ఆర్మ్ షుడ్ బి స్టేబుల్ అండ్ లోవర్ పార్ట్ ఆఫ్ ఆర్మ్ని రేస్ చేయండి పైకి, ఇలా ఆల్టర్నేట్గా ఇలా రేస్ చేయాలి, అంటే ఎల్బో దగ్గర బెండ్ చేస్తూ రేస్ చేయాలి. సో ఆల్టర్నేట్గా రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్ తోటి డంబెల్ ఎక్సర్సైజ్, డంబెల్ కర్ల్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈస్ వాల్ పుష్ అంటాం. ఇంట్లో అంటే పెద్ద పెద్ద జిమ్స్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయలేరు కాబట్టి చిన్న చిన్న చిట్కాలు ఇంట్లోనే ఉండి చేసే ఎక్సర్సైజ్ అన్నటివి. ఇవన్నీ కూడా WHO వెబ్సైట్ నుంచి చెప్తున్నవే. వాల్ పుష్ అంటాం. గోడకి ఒక 1 to 2 feet దూరంగా నిల్చొని మీ చేతుల్ని స్ట్రైట్గా చాపి ఆ గోడని మీ పామ్స్తో టచ్ చేసి స్లోగా గ్రేడెడ్గా గోడ వైపు వంగండి, మీ ఎల్బోని ఫోల్డ్ చేస్తూ వంగండి. తర్వాత వాల్ని పుష్ చేయండి గట్టిగా, వాల్ని పుష్ చేసి ఎల్బో స్ట్రైట్ చేసి మళ్ళీ స్ట్రైట్ అవ్వండి. ఇలాంటి ఒక 8 to 10 రిపిటేషన్స్ చేసుకోండి. నెక్స్ట్ ఈజ్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైర్ తీసుకున్నారనుకోండి, మీ 2 చేతులు చెస్ట్ పైకి ఫోల్డ్ చేసుకొని సపోర్ట్ లేకుండా లేచి నిలబడటం అండ్ కూర్చోవడం, దానివల్ల బ్యాక్ మజిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ నీ రేజ్ అంటాం. నీ రేజ్ అంటే ఇలా స్ట్రైట్గా కూర్చొని మీ నీ జాయింట్ని స్ట్రైట్ చేసుకోవాలి. స్ట్రైట్ చేసి మీ కాల్ని అలా కొద్దిసేపు ఒక 2 to 3 seconds ఆపిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెగ్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఈజ్ హీల్ రైజ్. మీరు నిల్చొని టోస్ మీద నిల్చోవాలి. ఇప్పుడు మీరు నిల్చున్నప్పుడు ఇలా నిల్చుంటారు, నెక్స్ట్ టోస్ మీదకి వచ్చేయాలి. టోస్ మీదకి వచ్చేస్తే మీ హీల్ అనేది లేస్ ఉంటుంది. ఒక 2 to 3 seconds టోస్ మీద నిల్చొని అలా ఆగాలన్నట్టు. దాని తర్వాత కమ్ టు నార్మల్ లెవెల్. సో ఇవి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, మీ కండరాలని బలపడే ఎక్సర్సైజ్ అన్నట్టు ఇవన్నీ. సో ఇవన్నీ డైలీ అట్లీస్ట్ 1 to 2 times అన్నా చేసుకుంటే అట్లీస్ట్ వీక్లీ 5 days అన్నా చేయాలి. దానివల్ల మీ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే చాలామంది మింగలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఎక్కువగా మింగలేకపోతున్నాం అనేది ఎవరు చెప్తున్నారంటే ఐసీయూలో అడ్మిట్ అయ్యి వెంటిలేటర్ కనెక్ట్ అయ్యి వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు గొంతంతా పాడైపోయి మేము మింగలేకపోతున్నాను సార్ అని చెప్తున్నారు. వీళ్ళు ఎలా అంటే స్ట్రైట్గా కూర్చోవాలి, నిటారుగా కూర్చొని తినాలి, చిన్న చిన్న బైట్స్ తీసుకోవాలి. ఫుడ్ ఒకటేసారి పెద్ద బైట్ తీసుకుంటే మౌత్ ఫుల్ తినలేరు. చిన్న చిన్న బైట్స్ తీసుకొని చిన్న చిన్న బొక్కలు తిని ఎక్కువగా వాటర్ మింగుతూ తినాలి. వాటర్ మింగుతూ తింటే ఆ ఫుడ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది లోపలికి. అండ్ డిఫరెంట్ కన్సిస్టెన్సీస్ ఆఫ్ ఫుడ్ ట్రై చేయాలి. లిక్విడ్స్ ఒకసారి, సెమీ సాలిడ్స్ ఒకసారి అండ్ సాలిడ్స్ ఒకసారి. సో ఇలా డిఫరెంట్ కన్సిస్టెన్సీస్ ట్రై చేస్తే మీకు ఏది సెట్ అవుతుంది అనేది మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ చాలామంది నిద్ర రావట్లేదని చెప్తున్నారు. నిద్ర రాకపోతే ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అవి చేస్తే నిద్ర కంపల్సరీ వస్తుంది. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిద్రపోవడానికి ఒక 1 hour ముందు ఒక వాకింగ్ చేయండి, నిద్ర కంపల్సరీ వస్తుంది. అండ్ పడుకోవడానికి ఒక 1/2 hour ముందు కడుపు నిండా తినండి. డైటింగ్ చేయకండి దయచేసి. ఈ కొన్ని రోజులు ఈ 1 month డైటింగ్ చేయకూడదు. కడుపు నిండా తింటే నిద్ర అదే వస్తుంది మీకు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే చాలామంది మతిమరుపు, కన్ఫ్యూజన్, హెడ్ అంతా ఫజీగా ఉంది అని, ఫాగీగా ఉంది అని కంప్లైంట్ చేస్తున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మీ హెడ్లో ఉన్న కన్ఫ్యూజన్, ఫజీనెస్, డిజీనెస్ అలాంటివి కొంతవరకు తగ్గుతాయి. ఒకవేళ అప్పటికి తగ్గకపోతే బ్రెయిన్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి. బ్రెయిన్ ఎక్సర్సైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వాళ్ళతో పజిల్స్ ఆడండి లేదా వర్డ్ గేమ్స్ ఆడండి. ఇంతకుముందు వారపత్రికల్లో వచ్చేవి సుడోకు అలాంటి తెలుగు వర్డ్ గేమ్స్ వచ్చేవి, అలాంటి గేమ్స్ ఆడండి. లేదా నెంబర్ గేమ్స్ ఆడండి, లేదా బోర్డ్ గేమ్స్ ఆడండి, చెస్ ఆడుకోండి మీ ఇంట్లో వాళ్ళతో. కొంత మీ బ్రెయిన్లో యాక్టివిటీ అనేది పెరుగుతుంది, ఈ ఫజీనెస్, ఫాగినెస్ అనేది తగ్గిపోతుంది, డిజీనెస్ అనేది తగ్గిపోతుంది అన్నట్టు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంట్లోనే కూర్చుండిపోయి ఎవరితోని కనెక్షన్ లేకుండా బతికేస్తున్నారు. అలా ఉండకూడదు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది ప్రతివాడికి వస్తుంది. ఇప్పుడు ప్రతివాడికి వచ్చే ఇన్ఫెక్షన్ అనేది, దీని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అందరితో కనెక్ట్ అయిపోయి ఉండండి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి. కనెక్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్, కనెక్ట్ విత్ యువర్ రిలేటివ్స్. అందరితో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండండి.
మాట్లాడుతూ ఉంటేనే మీ బ్రెయిన్ అనేది కొంతగా యాక్టివ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్లో ఏంటంటే లాంగ్ కోవిడ్ సిమ్టమ్స్ తగ్గడానికి ఆయుష్ మెడిసిన్స్ అనేవి వాడుకోవచ్చు అని చెప్తున్నారు. లైక్ చ్యవన్ప్రాష్ కామన్గా వింటూ ఉంటాం కదా, అలాంటివి కూడా తీసుకోవచ్చు. ఇంకేమైనా తీసుకోవాలంటే ఆయుష్ డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకుంటే బెటర్. అది వాటితో కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ స్లోగా మీ ఇంటి పని చేయడం స్టార్ట్ చేయండి. ఊరికే ఒక రూమ్లో కూర్చుంటే అలాగే ఉండిపోతారు ఎప్పటికీ. స్లోగా మీ ఇంటి పని కూడా చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు ఆఫీస్ వెళ్తున్నట్టయితే గ్రేడెడ్గా దశల వారీగా ఆఫీస్కి వెళ్ళండి, ఆఫీస్ వర్క్ చేయండి. తక్కువ టైం చేస్తూ స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇలాంటి చిన్న చిట్కాలు పాటిస్తే మీరు చాలా వరకు మీ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు, ఈ లాంగ్ కోవిడ్ని జయించవచ్చు. సో చిన్న చిట్కాలతో అతి చిన్న వైరస్ని అతి తేలిగ్గా మీరు జయించాలని కోరుకుంటూ, ఈ టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీ ప్రశ్నలు అడగండి. I will try to reply within 24 hours. Thank you.